వాట్సాప్ పెట్టండి. అలాగే ఇమ్మా తీసుకుని ఉంటాయి పాయింట్ మాట మాకు ఇచ్చిందా అది లేఅవుట్ ఇచ్చారా? లేఅవుట్ కంపెనీ హోల్సేల్ మాకు డ్రాయింగ్ కూడా ఇచ్చేసారు. చూపిస్తాను కదా మీరు మీ కాపీ పెట్టారు కదన్నా, అది చెక్ చేసి అలాగండి సరే మీరు మొత్తం మెజర్మెంట్ తీసుకోండి. అలా తీసుకుని 4 acres వచ్చిందని అది చూసుకుంటే సరే. ఐస్ కుట్టుకోవాలి మరి అదేలేండి అదే మరి ఎప్పుడు ఐస్ కుట్టుకోవాలి చెప్తారా? అంటే అదే దాని సిసిపి అండి సిసిపి కాదండి ఇంక్రిమెంట్స్ ఫ్లోర్స్ అండి అంటే 7 కోట్లు ఇలాంటి అదే ఇప్పుడు పర్వటించి దక్షిణం వాడు కట్టుకొచ్చి కొట్టేస్తాం కట్టేస్తాం సార్ కట్టుకొచ్చి వీళ్ళని కట్టేస్తామండి మోడల్స్ ఉన్నాయి, మార్పులు చేసి పిల్లలు వేసి ఈ నార్త్ సైడ్ని వెస్ట్ సైడ్ ఆ సైడ్ సౌత్ సైడ్ 3 కట్టేస్తామండి అయిపోతుంది ఖాళీ లైన్ లేకుండా అనుకోండి ఆ లైన్ లేకుండా ఖాళీ చేస్తాండి లైన్ లేకుండా ఖాళీ చేస్తాం ఇది ఎఫ్ఐసి అండి ఎఫ్ఐసి మీకు ఆపరేషన్ చేయాలి లాభం నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ హాస్పిటల్కి ఈ రోజున ఇక్కడికి చూడటానికి రావడం కాదు, మామూలుగా ఏంటంటే ఇక్కడ అధికారులు ఏపీఎంఐడిసి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మనం అప్పగించిన 4 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేస్తాం, ఒకసారి మీరు రండి అంటే కనుక ఇక్కడ రావడం జరిగింది. సర్వేకి సంబంధించి సర్వేయర్ వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇసుక గుట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, కొద్దిగా అవన్నీ క్లియర్ చేస్తేనే కానీ సర్వేకి అనుకూలంగా లేదని చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఒకసారి హాస్పిటల్ నిర్మాణం కూడా ఎలా జరుగుతుంది ఏంటన్నది చూడడం జరిగింది మీతో పాటుగా. చాలా సంతోషం, స్పీడ్గానే జరుగుతుంది. అయితే ఇంకా స్పీడ్గా జరగాలంటే కనుక కొన్ని మెటీరియల్ ఇక్కడికి రావడానికి ఏదైతే 40 feet రోడ్డు గొల్లవంతి రోడ్డు వరకు ఉందో ఆ రోడ్డు నిర్మాణం అనేది జరగలేదు. ముఖ్యంగా ఆ రోడ్డు నిర్మాణం ఒకటి జరిగితే కనుక ఇంకా త్వరితవేగానే ఈ హాస్పిటల్ నిర్మాణం, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది, కానీ వర్షం ఉండుంటే కనుక ఇప్పుడు అసలు ఏది కూడా వెహికల్ ఇక్కడికి రాదు. అది ఎందుకంటే ఆ నిర్మాణం రోడ్డు నిర్మాణం